హాయ్ ఆల్. రోజు అదే అన్నం తిని బోర్ కొడుతుందా? అయితే ఈరోజు హెల్దీగా కినోవా చికెన్ రైస్ చేద్దాం రండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళే ముందు కినోవాలో ప్రోటీన్, ఫైబర్ బాగా ఉంటాయి. అందుకే చాలామంది తమ రోజువారీ ఆహారంలో ఇది కూడా చేర్చుకుంటారు. ఇప్పుడు రెసిపీ చూద్దాం. ముందుగా 2 గ్లాసుల కినోవా, హాఫ్ గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి. కడిగిన కినోవాలో ఆయిల్ ఆర్ నెయ్యి మీ చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో చికెన్ వేసి ఉడికించుకోవాలి. నా దగ్గర మ్యారినేట్ చేసిన చికెన్ ఉండింది, నేను అది యూజ్ చేశాను. మీ దగ్గర ప్లెయిన్ చికెన్ ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కినోవా చికెన్ రైస్కి కావాల్సిన పదార్థాలు మెంతి కూర, క్యారెట్, స్ప్రౌట్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసుకున్నానండి నేను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా మీరు వాడుకోవచ్చు. నేను కొంచెం హెల్తీగా ఉండడానికి మెంతి కూర, స్ప్రౌట్స్ వాడాను. అది మీ చాయిస్ అండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో మెంతి కూర, స్ప్రౌట్స్, క్యారెట్స్ వేసి బాగా ఉడికిన తర్వాత చికెన్ వేసి పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అందులో పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్ వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కినోవా రైస్ తీసుకొని అందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నాక హెల్దీ అండ్ టేస్టీ కినోవా రైస్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా హెల్దీ ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.